పొద్దున తాళం పడేసిండు. ఇప్పుడు వచ్చేందుకు అంతే రువాబ్తో పడేసినప్పుడు రువాబ్ లెక్కనే ఉండాలి కదా, మళ్ళీ ఎందుకు అది చేస్తుండు? అది నా పండుగ ఉండే రావచ్చుగా, అందరు వచ్చిర్రు నేను రాను అంటే ఆడ హాస్టల్లో వేసింది నా మంచి గురించి వాని మంచి గురించా? అరే మంచి మాట్లాడి తెచ్చుకోవచ్చు కదా. పైసలు పెట్టి ఉన్నదిరా, ఎందుకు అంటున్నావు? అరే అన్న తిడితే బి ఒప్పుకేతో ఉన్నాడు రా. వాడు ఏదో పెద్దది చేయాలా, ఏదో విడిపోవాలా అనే పెద్ద కాన్సెప్ట్ తోనే వచ్చిన్నాడు. నాకు అర్థమైతుంది. నేను బేకార్ గారిని, నేను వేస్ట్ గారిని అన్న. ఏ అన్న ఎందుకు ఇంత నాకు అది చేస్తున్నావు నాకు అర్థమైతలేదు. మొత్తం కాల్చేసుకున్నాను, మొత్తం కాల్చేసి అన్ని వీడియోల కోసం చేసారు. అరే ఇమ్రాన్ పొద్దున్న చూసుకుంటానే. ఇగో తాళం పడేసి పొద్దున ఏదో కోపం ఏదో ఉద్ధరించిన నేనని ఇప్పుడు పోయి దోలాడుకుంటుడు. ఓవన్ కోపం అంటే శత్రువు అంటారు కదా పెద్దోళ్ళు, అది కరెక్టే. చూడు అరే ఇట్లా దొరకదాదిగా, నువ్వు పడేసింది ఆ ఇంట్లో, ఈ ఇంట్లో కాదు. వాడు ఎంత కన్ఫ్యూజ్ గా తయారైందంటే ఎంత చెప్పిన తక్కువ వాళ్ళ కూడా అర్థమవుతుంది. వాడు ఒకరి మాట వింటలే, అన్న మాట వింటలే, వాళ్ళ మమ్మీ మాట వింటలే, పెద్ద లెక్కలు చేస్తున్నారని హాస్టల్ వేసేసి వచ్చారు. అయినా వింటలే. వానికి అవసరమా తాళం పడేసేది? అవసరం? చిన్నోడు కదా, తెలియని వయసులో అంటాడు కదా. అన్న ఎన్కేసుకొని చుడికే వాడు ఇట్లా తయారైండు. తింటుంటే ఏమవసరం? నేను ఎందుకు వాడు ఉంటే ఉండని నా ఇష్టం. పొద్దున